హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా యూట్యూబ్ లో 2025 కొత్త పాలసీ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చింది. ఈ కొత్త పాలసీ అప్డేట్స్ లో ఏ ఛానల్స్ పోతాయి, అలాగే నా ఛానల్ కి ఏమైనా డేంజర్ ఉందా, నా ఛానల్ తో పాటు ఇంకెంత మంది ఛానల్స్ కి డేంజర్ ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోది లేకుండా అసలు ఈ పాలసీ గైడ్ లైన్స్ కథ ఏంటో తెలుసుకుందాం. ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఏ జనరేటెడ్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్, రీయూజ్డ్ వీడియోస్ అండ్ కాపీ కంటెంట్ ని యూజ్ చేస్తారో వాళ్ళకైతే మానిటైజేషన్ కాదు. ఎగ్జాంపుల్ గా ఏ ఛానల్ మానిటైజేషన్ కాదో ఇప్పుడు చెప్తాను. మనకు మన తాతల నుంచి, ఫాదర్స్ నుంచి, ఎక్స్పెషల్లీ వాట్సాప్ అంకుల్స్ నుంచి వచ్చే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ వంటి వీడియోస్ మనకి ఇప్పటి నుంచి మానిటైజేషన్ కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. వీడియోస్ ఎందుకు రావడం లేదురా, నువ్వేమన్నా సెట్టింగ్ చేంజ్ చేసావా అని నాకు బజాయిస్తాడేమో నాకు భయంగా ఉంది. ఇలాంటి వీడియోసే కాకుండా ఒక ఫోటో పెట్టి దానికి మ్యూజిక్ యాడ్ చేసి లాస్ట్ కి మీకు మీ పక్కింటి ఆంటీ ఇష్టం ఉంటే లైక్ చేయండి, మీ ఫాదర్ ఇష్టం ఉంటే షేర్ చేయండి, మీ మదర్ ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, అలాగే మీకు మీ లవర్ కి మ్యారేజ్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అని ఎవరైతే చెప్తారో వాళ్ళ ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది. అండ్ రియాక్షన్ వీడియోస్, ఈ రియాక్షన్ వీడియోస్ ఎలా అంటే మీరు ఒక ఫోటోని చూసుకుంటూ ఆ ఫోటోకి ఇలా రియాక్షన్ ఇస్తే ఆ రియాక్షన్ వీడియోస్ అనేవి మానిటైజేషన్ కావు. ఈ రియాక్షన్ వీడియోస్ లో ఒక చిన్న ఎక్సెప్షన్ అయితే ఉంది. ఎవరైతే వీడియోని చూసుకుంటూ ఆ వీడియో గురించి వాళ్ళ ఫ్రెండ్స్ తో తమలో తాము డిస్కషన్ చేసుకుంటూ ఉంటారో ఆ వీడియోస్ కి అయితే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అలాగే ఉంటుంది. అంతేగాని నేను వీడియో పెడతా, వీడియోలో నా ఫోటో పెడతా, నా ఫోటోని చూసుకుంటూ నేనే రియాక్షన్ ఇస్తా అంటే కుదరదు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక స్లైడ్ పెట్టి దాని మీద నువ్వంటే నవ్వు, ఇదిగో పువ్వు అని ఎవరైతే కవిత రాసి దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారో మీకు దన్నా సామే, ఇకపై నుంచి మీరు మూటాముళ్ళి సర్దుకొని పోవాల్సిందే. అలాగే ఎవరైతే దేవుడి ఫోటో పెట్టి దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారో దానికి కూడా మానిటైజేషన్ అనేది ఉండదు. ఈ మధ్య ఏఐ కంటెంట్ అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. ఈ ఏఐ కంటెంట్ లో అన్నిటికి కాకుండా కొన్నిటికి మాత్రమే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఏఐ లో వేటికి ఎలిజిబిలిటీ ఉండదు అంటే ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న మంకీ వీడియోస్ కి, అండ్ ఎవరైతే ఏఐ తోని జనరేట్ చేసిన వీడియోస్ ని ఉపయోగిస్తారో వాళ్ళకి, అండ్ ఏఐ తో వాయిస్ ని యూజ్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇక ఏఐ తో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఎవరైతే ఏఐని వాళ్ళ కంటెంట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారో అండ్ ఏఐని తమ వీడియోస్ ని పూర్తిగా కాకుండా జస్ట్ అక్కడక్కడ యూజ్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంతేగాని నేను మొత్తం ఏఐనే యూజ్ చేస్తా, ఏఐ జనరేటెడ్ వీడియోస్, ఏఐ జనరేటెడ్ వాయిస్ ని యూజ్ చేసి మొత్తం వీడియో ప్లే చేస్తా అంటే ఇక్కడ కుదరదు. ఎగ్జాంపుల్ గా ఒక స్టోరీ టెల్లింగ్ కంటెంట్ ఉంది. ఆ స్టోరీ టెల్లింగ్ కంటెంట్ లో మీరు మీ ఓన్ వాయిస్ తో, మీరు మీ ఓన్ ఎడిటింగ్ తో ఆ కంటెంట్ ని జనరేట్ చేయొచ్చు. అంతేకాని నేను మొత్తం ఏఐ క్లిప్స్ ని యూజ్ చేస్తా, మొత్తం ఏఐ వాయిస్ ని యూజ్ చేస్తూ వీడియోస్ చేస్తా అంటే కుదరదు. మీరు అక్కడక్కడ ఏఐ ఇమేజెస్ ని అండ్ ఏఐ కంటెంట్ ని యూజ్ చేసుకోవచ్చు, అంతేకాని మొత్తం యూజ్ చేయడానికి కుదరదు. రీయూజ్డ్ కంటెంట్ ఎలా అంటే నేను ఇప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా, ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఈ వీడియోని ఈ క్లిప్ లో పెట్టి అండ్ ఇదే క్లిప్ ని వేరే వీడియోలో కూడా నేను యూజ్ చేస్తే అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది. అది మీ ఓన్ క్లిప్ అయినా కానీ, మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిన క్లిప్ అయినా కానీ అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది. అండ్ నా లాంగ్ వీడియోలో నేను ఒక చిన్న పార్ట్ తీసి దాన్ని షార్ట్ వీడియోస్ లోకి అప్లోడ్ చేస్తా అన్నా కూడా అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే మీరు షార్ట్ కి సపరేట్ గా వీడియో తీసుకోవాలి అండ్ లాంగ్ వీడియోస్ కి సపరేట్ గా వీడియో తీసుకోవాలి. అలా అయితేనే మీ ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబిలిటీ అవుతుంది. సో యూట్యూబ్ ఇప్పటి నుంచి ఈ కొత్త రూల్స్ ని అండ్ ఇంకొన్ని కొత్త రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసి కొత్త 2025 గైడ్ లైన్స్ పాలసీని రిలీజ్ చేసింది. ఈ 2025 కొత్త పాలసీ గైడ్ లైన్స్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే వాల్యూ ఫర్ కంటెంట్ ఇస్తారో అండ్ వాళ్ళ బెస్ట్ క్రియేటివ్ మైండ్ తోని వాళ్ళ రియల్ ఓన్ వాయిస్ ని యూజ్ చేస్తూ కంటెంట్ ని డెవలప్ చేస్తారో వాళ్ళకి ఈ పాలసీ గైడ్ లైన్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ తీసుకున్న ఈ డెసిషన్ ని చాలా మంది ది బెస్ట్ డెసిషన్ అంటున్నారు. ఎందుకంటే ఒక రియల్ క్రియేటర్ యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేయడానికి ఎంతగా కష్టపడతారో తెలుసా? వీడియో కోసం స్క్రిప్టింగ్ రాసుకుని ఆ వీడియోస్ ని రికార్డింగ్ చేసి ఆ వీడియోస్ కి తగ్గట్టు ఒక ఎడిటింగ్ ని అండ్ థంబ్నెయిల్ ని క్రియేట్ చేసుకుని ఆ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. దీని వెనక హవర్స్ ఆఫ్ కష్టం ఉంటుంది. కానీ కొంతమంది ఒక చిన్న స్లైడ్ కి కొటేషన్స్ రాసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. వీళ్ళకేమో మిలియన్స్ లలో వ్యూవర్షిప్ ఉంటుంది, కానీ మాలాంటి యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రం వేలల్లో కూడా వ్యూస్ ఉండవు. ఎవరైతే మా ఛానల్ మానిటైజేషన్ పోతుంది అని బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఏం బాధపడకండి. ఎందుకంటే మీరు మీ హార్డ్ వర్క్ తోని యూట్యూబ్ ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఉంటారు. అంతే హార్డ్ వర్క్ తోని కొంచెం కంటెంట్ ని డెవలప్ చేసుకొని కొంచెం
ఆ హార్డ్ వర్కింగ్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ వీడియోస్ అండ్ మీ ఛానల్ కంటెంట్ అనేది ఎక్కడికో వెళుతుంది. ఇంతలా కష్టపడ్డ వాళ్ళకి కష్టం విలువ అనేది తెలుస్తుంది అండ్ వాళ్ళ కష్టం తగ్గట్టు ప్రతిఫలం పక్కా వస్తుంది అని నేను నమ్ముతాను. సో మళ్ళీ మీ యూట్యూబ్ జర్నీని కొత్త కంటెంట్ తో స్టార్ట్ చేసి రెడీగా ఉండండి. ఒకప్పుడు నేను కూడా ఇలా చేశాను అండ్ నా ఛానల్లో స్లైడ్స్ పెట్టి నా ఓన్ వాయిస్ తోనే నేను డబ్బింగ్ చెప్పాను. కానీ ఇప్పటి వరకు నా ఫేస్ ని ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు, జస్ట్ షార్ట్స్ లలో తప్ప. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క లాంగ్ వీడియోలో నా ఫేస్ తో నేను మిమ్మల్ని ఎప్పుడు కొత్త స్టోరీస్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈస్ ఫ్యూజన్ విత్ సునయ్, సెండింగ్ ఆఫ్, బాయ్.